హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు L1, L2, L3 లిస్టులో ఏ విధంగా ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు? ఒక్కొక్కరికి ఇల్లు మంజూరు ఎప్పుడు చేస్తున్నారు? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోద్దండి. 10 మందికి ఈ వీడియో వెళ్తుంది. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు చేస్తారండి. L1 లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి రూ. 5,00,000 అమౌంట్ వేస్తున్నారు. స్థలము రెండో లిస్టులో L2 లిస్టులో మాత్రం ఈ స్థలం లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న వారికి డబుల్ బెడ్‌రూమ్స్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ సర్వే అనేది కూడా చేసి వాళ్ళలో కూడా కొంత ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా మంజూరు చేస్తామనేసి అయితే తెలియజేయడం జరిగింది. అలాగే L3 లిస్ట్‌లో స్థలం ఉన్నా లేకున్నా, అలాగే ఇల్లు ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా అయితే అందరికైతే L3 లిస్ట్ వరకు కూడా మేము మంజూరు చేస్తాం ఇళ్ళను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరికీ ఇప్పుడు బాచారం ఏరియాలో, ఈ నిజామాబాద్, మల్లాపూర్ ఇలాంటి ఏరియాలో అయితే ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.